విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఎండలో పడి ఇంటికొచ్చిన చెల్లెలికి బావగారికి చల్లటి మంచినీళ్లు తెమ్మని చెప్పారు మా బావగారు. మా అక్కయ్య లోపలికి వెళ్లి నీళ్లు తేబోతుండగా ముందు చిక్కటి చల్లటి మజ్జిగ పట్టుకురా, పాపం దాహంతో గొంతు ఎండిపోతోంది ఇద్దరికి అన్నారు. మా అక్కయ్య వంటింట్లోకి వెళ్లి ఎంతకు బయటకు రాలేదట. ఈలోగా మా బావగారు గట్టిగా కేకేశారు, చల్లటి మజ్జిగైనా తెస్తున్నావా అంటూ. లోపల నుండి పాలు కాస్తున్నాను, చల్లారాక తోడు పెట్టి పెరుగు కాగానే చిలికి వెన్న తీసి మజ్జిగ పట్టుకొస్తాను అనిందట. మరి కాసేపు కబుర్లు సాగాక తీయటి కొబ్బరి నీళ్ళన్నా తీసుకురా మన అతిథులకి అన్నారట మా బావగారు. దీనికి సమాధానం మా అక్కయ్య వద్ద సిద్ధంగా ఉంది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత అక్క ఏమందో తెలుసుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు, మన వస్త్రాకృతి కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు డిజైనర్ అభిలాష గారు. మరి అభిలాష గారు లేటెస్ట్ గా డిజైన్ చేసిన డిజైన్స్ ఈరోజు మనకి ఏం చూపించబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం అభిలాష గారు. నమస్తే శ్రీలక్ష్మి. అభిలాష గారు, మరి ఈరోజు మా సకల కోసం ఏం చూపించబోతున్నారు డిజైన్స్? ఈరోజు పట్టు సారీస్ పైన హెవీ వర్క్. ఓకే, ఇప్పుడు మనం చూసేది ఇది త్రిపుర సిల్క్ అండి. ఓకే, ఇది పట్టులానే ఉంటది, కానీ పట్టు అంత ఎక్కువ జరీ వీవింగ్ ఉండదు, కొంచెం టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ ఉంటది. ఓకే, దీన్ని త్రిపుర సిల్క్ అంటారు. ఇది ప్లెయిన్ గా ఉంటది, మళ్ళీ ఇట్లా కూడా మోటివ్స్ వీవింగ్, సెల్ఫ్ వీవింగ్ లో కూడా వస్తుంది, థ్రెడ్ వీవింగ్ లో వస్తుంది, అలాగే జరీ కూడా వస్తుంది. ఓకే, ఇది దీనికి మాత్రం వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది. పెద్ద బార్డర్ అట్లా పట్టు సారీకి పెద్ద బార్డర్ వస్తుంది కదా, అట్లా కాకుండా చిన్న బార్డర్, ఒక 2-3 ఇంచెస్ బార్డర్ అట్లా వస్తుంది. ఓకే, సో దీన్ని ఎలా డిజైన్ చేశారు? దీనికి ఇక్కడ వచ్చేసి ఇది బార్డర్. ఓకే, దీనికి యాక్చువల్లీ ఇదంతా కట్ వర్క్ అండి. వర్క్ ఇట్లానే సారీ పైన వేయకుండా ఫస్ట్ రా సిల్క్ బార్డర్ అటాచ్ చేస్తాం. ఓకే, ఈ పింక్ కలర్ది. పింక్ యాక్చువల్లీ ఇక్కడ ఓన్లీ ఈ ఫ్లవర్స్ లో ఉంది, అవును, ఇంకెక్కడ లేదు. సారీకి ఇది కాంట్రాస్ట్, గ్రీన్ అండ్ పింక్ కాంట్రాస్ట్ లో తీసుకొని ఈ పింక్ రా సిల్క్ మొత్తం ఇట్లా బార్డర్ లాగా యాడ్ చేసుకుంటాం. ఓకే, సో సారీ మొత్తం లైట్ గ్రీన్, కానీ ఇక్కడ యూజ్ చేసింది డార్క్ గ్రీన్. ప్యారెట్ గ్రీన్ వస్తుంది, మనకి చిలక పచ్చ అంటారు కదా, ఆ కలర్ వస్తుంది. ఇందులో యూజ్ చేసింది డార్క్ బాటిల్ గ్రీన్. ఓకే, ఆ కాంట్రాస్ట్ లో ఈ డార్క్ కలర్ యూజ్ చేస్తేనే డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, సెల్ఫ్ లో యూజ్ చేస్తే మళ్ళీ మనకి సారీలో ఏం పెద్ద కనిపించదు డిఫరెంట్. అంటే ఇది మనకి ఇందులో 2-3 కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇలా కలర్స్ తీసుకున్నారు. ఒకవేళ ఒకటే కలర్ గోల్డ్ మిక్స్ తో ఉన్నప్పుడు ఎలా మనం తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, దానికి రెడ్ కాంబినేషన్ తీసుకోవచ్చు, లేదా గ్రీన్ కాంబినేషన్, అట్లా ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. మాకు ఈ పర్టికులర్ కాంబినేషన్ లో కావాలంటే ఆ దానికి. ఇప్పుడు సారీ ప్లెయిన్ అయిపోయింది, అది లేదు అంటే ఒక చిన్న వర్క్ అన్నా లేదా ఒక చిన్న బార్డర్ అన్నా ఆ కలర్ లో యాడ్ చేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకో. ఓకే, సో ఆ కలర్ వేరే ఏదైనా కలర్ సారీ పైన యాడ్ చేసి ఆ కలర్ బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మరి దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు? సో బ్లౌజ్ చాలా బాగుంది, అంటే కొంచెం డిఫరెంట్ గా పాట్ షేప్ లో నెక్ ఇచ్చారు, అలాగే డిజైన్ కూడా అలాగే చేశారు కదా. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ లో మనం సారీలో ఏదైతే కలర్ బార్డర్ యూజ్ చేసామో అదే సేమ్ థింగ్ బ్లౌజ్ తీసుకొని దాంట్లో కూడా సేమ్ ఏమైతే పర్ల్స్, స్టోన్ లైన్, కుందన్స్ ఏవైతే యూజ్ చేసినామో అవే తీసుకున్నాము. ఇక్కడ ఒక్కటి ఎడిషన్ ఏదైందంటే బనారస్ ప్యాచ్ యాడ్ చేస్తాం. ఓకే, సో బనారస్